సో ఇప్పుడు హెచ్టిఎంఎల్లో మనం హెచ్ఆర్ ట్యాగ్ గురించి చూద్దాం. హెచ్ఆర్ ట్యాగ్కి హెచ్ఆర్ ఈ ట్యాగ్ ఉపయోగిస్తాం. హెచ్ఆర్ ట్యాగ్ హారిజంటల్ రూల్. మనం హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో వెబ్ పేజీలో ఎక్కడైనా సరే ఒక హారిజంటల్ రూల్ అనేటువంటిది డ్రా చేద్దాం అనుకుంటే కనుక ఈ హెచ్ఆర్ ట్యాగ్ని ఉపయోగించుకుంటాం. సో దీన్ని మనం స్క్రిప్టింగ్ లాంగ్వేజ్లో ఎలా ఉపయోగిస్తూ ఉంటే ఫస్ట్ మామూలుగా హెచ్టిఎంఎల్ హెడ్ సెక్షన్లో టైటిల్ అండర్స్టాండింగ్ హెచ్ఆర్ ట్యాగ్, బాడీ సెక్షన్లోకి వచ్చేసరికి ఇక్కడ మనం హెచ్ఆర్ అని రాస్తాం. ఈ హెచ్ఆర్ ట్యాగ్కి సంబంధించి అట్రిబ్యూట్స్ ఏమేంటి ఉన్నాయంటే అలైన్మెంట్ ఒకటి, సైజ్ ఒకటి, విడ్త్ ఒకటి, నో షేడ్ ఒకటి. సో ఉత్తినే మామూలుగా హెచ్ఆర్ ట్యాగ్ ఎలా ఉంటుందని వర్క్ చేసి చూద్దాం. ఫైల్ మెను, సేవ్ యాజ్, హెచ్ఆర్ ట్యాగ్ డాట్ హెచ్టిఎంఎల్. వెబ్ పేజెస్ మనం దేంతో సేవ్ చేయాలి? డాట్ హెచ్టిఎంఎల్తో సేవ్ చేయాలి. సేవ్. ఇప్పుడు మనం ఆ ఫైల్ దగ్గరికి వెళ్ళి ఆ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. దిస్ ఈజ్ హెచ్ఆర్ ట్యాగ్. ఇక్కడ పైన లైన్ కనబడుతుంది కదా మీకు, దీన్ని హారిజంటల్ రూల్ ట్యాగ్ అంటాం. సో ఇక్కడ మనకి విడ్త్, తర్వాత మళ్ళీ సైజు ఇవి స్పెసిఫై చేసుకోవచ్చు మనం దీంట్లో. ఎలాగంటే ఒకసారి నోట్ ప్యాడ్లోకి వెళ్దాం. హెచ్ఆర్ విడ్త్ ఈక్వల్ టు 200 అన్నాం. సో రిఫ్రెష్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 200 పిక్సెల్స్ అనమాట. ఈ 200 ఇండికేట్స్ 200 యూనిట్స్ అంటే పిక్సెల్స్ అనమాట. ఈ 200 పిక్సెల్స్ ఇచ్చినప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది 200 పిక్సెల్స్ అంటే. విడ్త్ ప్రాపర్టీతో పాటుగా అలైన్ ఈక్వల్ టు లెఫ్ట్ అన్నాను. సేవ్ చేయండి. ఒకసారి మనం బ్రౌజర్లోకి వచ్చి దీన్ని రిఫ్రెష్ చేయండి. లెఫ్ట్కి సెంటర్ అయింది. అదేవిధంగా హెచ్ఆర్ విడ్త్ ఈక్వల్ టు 300, అలైన్ ఈక్వల్ టు సెంటర్ అన్నాను. సేవ్ చేయండి. బ్రౌజర్లోకి వచ్చి రిఫ్రెష్ చేయండి. సో ఫస్ట్ ఏమో లెఫ్ట్కి అలైన్ అయి ఉంది హారిజంటల్ రూలు, తర్వాత ఏమో సెంటర్కి అలైన్ అయి ఉంది అనమాట. దాని తర్వాత ఇప్పుడు రైట్ కూడా చూద్దాం. హెచ్ఆర్ విడ్త్ ఈక్వల్ టు 300, రైట్. సో ఫస్ట్ ఏమో హారిజంటల్ రూల్ లెఫ్ట్కి సెంటర్ అయింది, తర్వాత ఏమో సెంటర్కి ఉంది, తర్వాత మళ్ళీ రైట్కి సెంటర్ అయింది. అదేవిధంగా ఇక్కడ విడ్త్ని మనం 300 పిక్సెల్స్తో పాటుగా 50%, తర్వాత 100% ఇలా కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ కొటేషన్లో 50% అనండి. సేవ్ చేయండి. బ్రౌజర్లోకి వచ్చి రిఫ్రెష్ చేయండి. ఇది స్క్రీన్కి 50% ఉందన్నమాట. స్క్రీన్కి 50%. అదేవిధంగా మనం 75% కూడా స్పెసిఫై చేయొచ్చు. 75%. రిఫ్రెష్. దిస్ ఈజ్ 75% హారిజంటల్ రూల్. ఓకే. సో 25% అన్నప్పుడు సేవ్ చేయండి, రిఫ్రెష్ చేయండి. దిస్ ఈజ్ 25%. అదేవిధంగా ఇంకొక అట్రిబ్యూట్ ఏంటంటే సైజ్. విడ్త్తో పాటుగా ఇక్కడ సైజ్ ఈక్వల్ టు 30 పిక్సెల్స్ అన్నాను నేను. సో విడ్త్ అంటే హారిజంటల్ లెంత్, అదే ఇక్కడ సైజ్ అన్నప్పుడు ఈ లైన్కి ఉండేటువంటి గ్యాప్ పెరుగుతుంది అనమాట. హారిజంటల్ రూల్లో లైన్కి గ్యాప్ పెరుగుతుంటుంది. ఇది మనం పెంచిన కొద్దీ ఇక్కడ 30 పిక్సెల్స్ మారుతూ ఇప్పుడు 10 అని ఇచ్చాం. ఈ 30 ఎలా ఉంచండి. నెక్స్ట్ ఇక్కడ 10 అని ఇచ్చాం. అలైన్ ఈక్వల్ టు సెంటర్ అనండి. So this is center.
సో ఇక్కడ సైజు మనకు మారుతున్నప్పుడల్లా ఏంటంటే ఈ పైన ఈ బాక్స్ టైప్లో మనకు ఫామ్ అవుతుంటుంది అనమాట. ఆ లైన్కి గ్యాప్ ఫామ్ అవుతుంటుంది. ఈ హారిజంటల్ రూల్ యొక్క ప్రాపర్టీ ఏంటంటే మనం ఏదైనా ఒక హెడ్డింగ్స్ కానీ ఇలాంటివి కానీ అసైన్ చేసుకున్న తర్వాత అక్కడికి ఆ పారాగ్రాఫ్ అయిపోయింది లేదా అప్పటికి సెక్షన్ అయిపోయింది అని చెప్పడం కోసం హెచ్ఆర్ ట్యాగ్ని మనం ఉపయోగిస్తుంటాం దీంట్లో. ఇంకా తర్వాత ఏంటంటే ఫార్మేటింగ్ ట్యాగ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫార్మేటింగ్ ట్యాగ్స్ లో మొట్టమొదటిది బోల్డ్. బి అనేటువంటి ట్యాగ్ని మనం ఒక టెక్స్ట్ని బోల్డ్ చేయడానికి ఉపయోగిస్తుంటాం. ఇక్కడ చూడండి, వెబ్ టెక్నాలజీస్ అని ఇచ్చారు. ఎండ్ ట్యాగ్ బి. సేవ్ చేయండి. బ్రౌజర్లో కూడా ఒకసారి రిఫ్రెష్ చేయండి. దిస్ ఈజ్ వెబ్ టెక్నాలజీస్. బోల్డ్ లేకుండా అసలు వెబ్ టెక్నాలజీస్ ఎలా ఉంటుంది చూద్దాం. సేవ్ చేయండి, బ్రౌజర్లోకి వచ్చి. సో వెబ్ టెక్నాలజీస్ తర్వాత మళ్ళీ వెబ్ టెక్నాలజీస్. అంటే బోల్డ్ లేకుండాను బోల్డ్ ఉన్నదానికి డిఫరెన్స్ ఏంటనేది అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు వెబ్ టెక్నాలజీస్ పక్కనే వెబ్ టెక్నాలజీస్ అని వచ్చింది. అలా కాకుండా మనకి నెక్స్ట్ లైన్లో రావాలి. అలా నెక్స్ట్ లైన్లో రావాలంటే ఇక్కడ ఒక కొత్త ట్యాగ్ ఉంది, దట్ ఈస్ బ్రేక్. ఇది మనకి ఒక న్యూ లైన్ స్లాష్ అండ్ క్యారెక్టర్ ఎలాగైతే ఉపయోగపడుతుంటుందో అలా ఉపయోగపడుతుంటుంది. బిఆర్ అనేటువంటి ట్యాగ్. ఎక్కడైతే మనం బిఆర్ అనేటువంటి ట్యాగ్ ఇచ్చామో ఆ రిమైనింగ్ టెక్స్ట్ ఏదవుతుందో రిమైనింగ్ టెక్స్ట్ నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోతుంది. ఒక్కసారి మనం చూద్దాం. ఫైల్ మెనూలోకి వెళ్ళి దీన్ని సేవ్ చేయండి. బ్రౌజర్లోకి వెళ్ళి బ్రౌజర్ని రిఫ్రెష్ చేయండి. సో వెబ్ టెక్నాలజీస్ అయిన వెంటనే మనం బిఆర్ అనేటువంటి ట్యాగ్ ఇచ్చాం. ఎప్పుడైతే బిఆర్ అనే ట్యాగ్ ఇచ్చామో తర్వాత ఉండే వెబ్ టెక్నాలజీస్ ఏమైంది, నెక్స్ట్ లైన్ వెళ్ళింది. సో దిస్ ఈజ్ లైన్ బ్రేక్. ఓకే, లైన్ బ్రేక్. ఇలా ఉంచి ఆ బ్రేక్ లేకుండా ఎలా ఉంటుంది అనేది కూడా మనం పైన రాసుకున్నాం. బిఆర్ తీసేసాను. ఇక్కడ రాయడం కూడా నెక్స్ట్ లైన్లో రాసిన మనకు అవుట్పుట్ మాత్రం ఎలా వస్తుందంటే వెబ్ టెక్నాలజీస్ పక్క పక్కన వస్తుంది. చూడండి, మళ్ళీ పక్క పక్కన వచ్చింది. సో ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే బ్రేక్ ట్యాగ్ ఇవ్వాలి. బిఆర్ రిఫ్రెష్. సో పై దాంట్లోనేమో వెబ్ టెక్నాలజీస్ పక్కనే వెబ్ టెక్నాలజీస్ వచ్చింది. ఇలా వెబ్ టెక్నాలజీస్ పక్కనే వెబ్ టెక్నాలజీస్ వచ్చింది. కానీ కింద చూస్తే మనం బ్రేక్ ఇవ్వడం వలన వెబ్ టెక్నాలజీస్ తర్వాత మనకి బ్రేక్ అనేది రావడం జరిగింది అనమాట. తర్వాత ది ఇటాలిక్. బోల్డ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇటాలిక్. ఇటాలిక్కి ఇక్కడ మనం బ్రేక్ ట్యాగ్ ఇద్దాం. అన్ని న్యూ లైన్లో వస్తుంటాయి. ఇటాలిక్కి ఐ అనేటువంటి ట్యాగ్ను ఉపయోగిస్తాం. ఐ సేమ్ వర్డ్. ఒకసారి ఫైల్ మెనూలోకి వెళ్ళి సేవ్ చేద్దాం. బ్రౌజర్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి. దిస్ ఈజ్ ఇటాలిక్ ట్యాగ్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ బిగ్ టెక్స్ట్. బిగ్ అనేటువంటి ఒక ఫాంట్ ఉంది, ఒక ట్యాగ్ ఉంది, ఫార్మేటింగ్ ట్యాగ్. ఇక్కడ నేను బ్రేక్ ఇచ్చాను. మళ్ళీ బిఐజి, బిగ్ ట్యాగ్. వెబ్ టెక్నాలజీస్ స్లాష్ బిఐజి. ప్రతిదానికి మీరు ఎండ్ ట్యాగ్ రాసుకోవాలి. ఎండ్ ట్యాగ్ రాసుకోకపోతే మీరు నెక్స్ట్ టైప్ చేసిన టెక్స్ట్కి కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉండే ట్యాగ్ అప్లై అయిపోతుంది. అక్కడికి ఆ ట్యాగ్ అంతవరకే ఎఫెక్ట్ ఉండాలి అని చెప్పడం కోసం ఏం చేస్తామంటే ట్యాగ్ యాడ్ చేస్తాం. బిగ్ ట్యాగ్. ఫైల్ మెను, సేవ్, బ్రౌజర్లోకి వచ్చి రిఫ్రెష్ చేయండి. బిగ్ ట్యాగ్ అంటే మనకి ఇంచుమించుగా హెడ్డింగ్ ట్యాగ్ లాగా టెక్స్ట్ని పెద్ద చేసి చూపిస్తుంది అనమాట దీంట్లో బిగ్ ట్యాగ్ అంటే. తర్వాతది స్మాల్ ట్యాగ్. బిగ్ కి ఆపోజిట్ స్మాల్. స్మాల్ ట్యాగ్. స్లాష్ స్మాల్. సేవ్ చేయండి. ఒకసారి మనం బ్రౌజర్లోకి వెళ్ళి ఈ ఫైల్ రిఫ్రెష్ చేయండి. చూడండి, స్మాల్ ట్యాగ్ వచ్చింది. టెక్స్ట్ స్మాల్ కింద కనబడుతుంది. ఇక్కడ మనకి చూడడానికి
బోల్డ్, బిగ్ అన్ని దగ్గరగా ఒకలాగా ఉంటాయి. మరి సేమ్ టైప్ ఆఫ్ అవుట్పుట్ ఇచ్చే ట్యాగ్స్ ఇన్ని ఎందుకంటే హెచ్టిఎంఎల్కి సంబంధించి ఒక్కొక్క వెర్షన్లో కొన్ని రకాల ట్యాగ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ బోల్డ్, ఇటాలిక్ అన్ని కొన్ని వెర్షన్స్లోను, బిగ్, స్మాల్, తర్వాత టైప్ టెక్స్ట్ ఇలా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా కొన్ని వెర్షన్స్లో రిలీజ్ చేశారు. వాటి అవుట్పుట్ దగ్గరగా ఇంచుమించుగా ఒకలాగే ఉన్నా సరే ఏ ట్యాగ్ యొక్క అవుట్పుట్, ఏ ట్యాగ్ యొక్క ఆపరేషన్ దాని ఇండివిజువల్గా ఉంటుంటుంది అన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెచ్టిఎంఎల్ వెర్షన్స్లో వాటి రిలీజ్ చేశారు. అన్ని ఒకసారి తయారు చేయలేదు ట్యాగ్స్ని. సో ఒక హెచ్టిఎంఎల్ వెర్షన్లో కొన్ని ట్యాగ్స్ రిలీజ్ చేశారు. దాని తర్వాత అప్గ్రేడ్ చేసి నెక్స్ట్ వెర్షన్లో వచ్చి ఇంకో ట్యాగ్ యాడ్ అయ్యి ఆ ట్యాగ్లు కూడా అంతకుముందు చెప్పినటువంటి ట్యాగ్ లాంటి అవుట్పుట్లే దగ్గరగా ఇస్తాయి, కానీ కొంత డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట దాంట్లో. సో దీని పక్కనే ప్రింట్ అయింది కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, బ్రేక్ ఇచ్చుకోవాలి. బిగ్ పక్కన బ్రేక్ ఇచ్చుకోవాలి. సేవ్, రిఫ్రెష్ చేయండి. ఓకే, స్మాల్ ట్యాగ్ తర్వాత నెక్స్ట్ది ఎంఫసైజ్డ్ ట్యాగ్ అంటాం దాన్ని, ఈఎం అంటాం. ఈఎం emphasized tag em /em సేవ్, ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఎంఫసైజ్డ్ ట్యాగ్. ఇప్పుడు ఈ ఇటాలిక్ టెక్స్ట్ ఇది ఒకలాగా ఉంటుంది, కానీ కొంచెం సైజ్ వేరియేషన్ ఉంటుంది. సైజ్ వేరియేషన్ ఖచ్చితంగా ఉంటుంది అనమాట. తర్వాతది స్ట్రాంగ్. స్ట్రాంగ్ టెక్స్ట్ /స్ట్రాంగ్ సేవ్ చేయండి. ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేయండి. స్ట్రాంగ్ టెక్స్ట్. ఇక్కడ మనకి ఈ బోల్డ్ ఇది ఒకలాగే ఉంటుంది. అయితే ఏంటంటే ఈ స్ట్రాంగ్ టెక్స్ట్ అనేటువంటిది డిఫరెంట్ అన్నమాట. ఇది హెచ్టిఎంఎల్ ఒక వెర్షన్లో రిలీజ్ చేశారు దాన్ని. ఇక్కడ కూడా మనం బ్రేక్ ట్యాగ్స్ ఇవ్వాలి. స్ట్రాంగ్ టెక్స్ట్. తర్వాతది డెఫినిషన్ టర్మ్, డిఎఫ్ఎన్. డెఫినిషన్ టర్మ్. దిస్ ఈజ్ ఎ డెఫినిషన్ టర్మ్. సో మనకి వెబ్ పేజెస్ ప్రింట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే, మనం సాధారణంగా వికీపీడియా చూస్తుంటాం. వికీపీడియా అంటే ఏదైనా ఒక కాన్సెప్ట్ గురించి, అసలు ఆ కాన్సెప్ట్ ఎప్పుడు పుట్టింది, లేదా ఒక వ్యక్తి గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు ఆ పర్సన్ ఎప్పుడు పుట్టాడు, లేదా అతను రాసిన బుక్స్ ఏంటి, లేదంటే కనుక మనం ఏదైనా సైంటిఫిక్గా ఒక టర్మ్ గురించి తెలుసుకునేటప్పుడు ఆ టర్మ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ కొన్ని డెఫినేషన్స్ మనకి వస్తుంటాయి. ఆ డెఫినేషన్ టర్మ్ని హైలైట్ చేయడం కోసం డిఎఫ్ఎన్ అనేటువంటి ట్యాగ్ ఉపయోగిస్తాం. హెచ్టిఎంఎల్ అంటే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. మనం వెబ్ పేజ్లోకి వెళ్ళి ఏదైనా ఒక మ్యాటర్ని చూసుకోవడం కోసం హెచ్టిఎంఎల్ అని మెయిన్ డిజైన్ చేశారు బేసికల్గా. ఆ మ్యాటర్ ఏదైనా ఒక సబ్జెక్ట్కి సంబంధించింది కావచ్చు, లేదా ఒక వ్యక్తి గురించి సంబంధించింది కావచ్చు, ఒక సైంటిఫిక్ ఇష్యూ కావచ్చు. ఇలా వచ్చేటప్పుడు దాంట్లో దానికి సంబంధించిన రకరకాల రిలేటెడ్ డెఫినేషన్స్ వస్తుంటాయి. అలాంటి డెఫినేషన్స్ హైలైట్ చేయడం కోసం ఏం చేస్తారంటే, మనం ఆ డెఫినేషన్ అంతటినీ కూడా డెఫినేషన్ ట్యాగ్లో పెడతాం. ఎప్పుడైతే డెఫినేషన్ ట్యాగ్లో పెట్టామో చెప్పాం కదా, మార్కప్ అంటాం. మార్కప్ అంటే అర్థం ఏంటి, ఒక టెక్స్ట్ని ప్రత్యేకంగా చూపించడం. ఆ ప్రత్యేకంగా ఎలాగంటే అది డెఫినేషన్ కావచ్చు, ఎంఫసైజ్డ్ ట్యాగ్ కావచ్చు, సబ్స్క్రిప్ట్ కావచ్చు, సూపర్ స్క్రిప్ట్ కావచ్చు, బోల్డ్ కావచ్చు, ఇటాలిక్ కావచ్చు. అట్లా ఆ కంటెక్స్ట్ని బట్టి మనం ఆ టర్మ్ ఏంటనేది మన ట్యాగ్ని బట్టి డిఫైన్ చేస్తాం అనమాట. అది డెఫినేషన్ అయితే కనుక దాన్ని అంతటినీ కలిపి డిఎఫ్ఎన్ ట్యాగ్లో పెట్టగానే ఆ రాసిన టెక్స్ట్ అంతా కూడా డెఫినేషన్ అయిపోతుంది. చూడగానే ఆ డెఫినేషన్ ఇచ్చారనమాట, ఈ కంటెంట్ గురించి తెలుసుకునే ముందు మనకి డెఫినేషన్స్ కంపల్సరీ తెలియాలి అని చెప్పేసి మనం చూసుకుంటాం అన్నమాట దాంట్లో. తర్వాతది కోడ్. శాంపిల్ కంప్యూటర్ కోడ్, CODE ఎండ్ ట్యాగ్. మనకి సాధారణంగా ఏదైనా ఒక సి ప్రోగ్రామ్ కానీ, జావా ప్రోగ్రామ్ కానీ సంబంధించిన కోడ్ మనం నెట్లో డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే, నెట్లో ఏదైనా మన సైట్కి వెళ్ళినప్పుడు ఆ సైట్లో ఆ ప్రోగ్రామ్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇంట్రొడక్షన్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ద ఫాలోయింగ్ ఈజ్ ద ఎగ్జాంపుల్ అని చెప్పి ప్రోగ్రామ్ ఇస్తాడు. ఆ రాసిన స్క్రిప్ట్కి
ప్రోగ్రామ్ కి టెక్స్ట్ డిఫరెన్స్, ఫార్మాట్ డిఫరెన్స్ చూపించడం కోసం, కోడ్ అని తెలియడం కోసం మనకి ఈ కంప్యూటర్ కోడ్ ఇలా కనబడుతుంది. సాధారణంగా కొరియర్ న్యూ అనమాట. మన కంప్యూటర్ కోడ్స్ అన్ని కూడా రికార్డ్ ప్రింటింగ్ కూడా మనకి కంప్యూటర్ కొరియర్ న్యూ ఫాంట్ వాడితే అది ఫార్మేటింగ్ మనకి కోడ్ లో ఎలాగైతే కరెక్ట్ గా స్టేట్మెంట్స్ ఉన్నాయో అలాగే మనకి అవుట్పుట్ లో కూడా కనబడుతుంటుంది అనమాట కోడ్. కాబట్టి కొరియర్ న్యూ ఫాంట్ కింద రిప్రజెంట్ చేయడం కోసం సింపుల్ గా కోడ్ అని రిప్రజెంట్ చేస్తాం అనుకోండి. సి ప్రోగ్రామ్ బిగినింగ్ అండ్ ఎండింగ్ లో అదంతా కూడా మనకి సింటాక్స్ కింద కనబడుతుంది. కాబట్టి మనం రాసిన టెక్స్ట్ సింటాక్స్ అని హైలైట్ చేయాలంటే కనుక ఏ ట్యాగ్ పెడతాం? కోడ్ అనేటువంటి ట్యాగ్ పెడుతుంటాం. నెక్స్ట్ అదేవిధంగా శాంప్ అనేది కూడా అదే శాంపిల్ కంప్యూటర్ కోడ్. సో ఇది శాంపిల్ కంప్యూటర్ కోడ్. ఇది కూడా కోడ్, శాంపిల్ కంప్యూటర్ కోడ్ రెండు ఇంచుమించుగా ఒకలాగా ఉంటాయి. ఓకే. అండ్ నెక్స్ట్ కీబోర్డ్ టెక్స్ట్ షార్ట్ కట్స్ అని చెప్పడం కోసం కేబిడి కీబోర్డ్ టెక్స్ట్ ఆర్ షార్ట్ కట్స్. సేవ్ కేబిడి అని ఇస్తాం. బ్రౌజర్లోకి వెళ్ళండి. కీబోర్డ్ టెక్స్ట్ ఆర్ షార్ట్ కట్స్. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనం రాసేటప్పుడు ఎలా రాస్తామంటే ఇక్కడ చూడండి. ముందు ఎలా రిప్రజెంట్ చేయాలంటే చూడండి, ప్రెస్ CTRL+S టు సేవ్ ది డాక్యుమెంట్ అన్నాం. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళండి. చూడండి అక్కడ ప్రెస్ Ctrl+S టు సేవ్ ది డాక్యుమెంట్ వేరువేరుగా ఉన్నాయి లేదా? Ctrl+S అనేది ఒక కోడ్ లో ఉంది కాబట్టి Ctrl+S అనే షార్ట్ కట్ కి ప్రెస్ చేస్తే మీ డాక్యుమెంట్ సేవ్ చేసుకోవచ్చు అని చెప్పడం కోసం Ctrl+S ని మాత్రమే నేను దేని కింద మార్చాను? కీబోర్డ్ షార్ట్ కట్ కింద మార్చాను అనమాట. కాబట్టి నేను టెక్స్ట్ ని నాకు అర్థమయ్యే విధంగా ఎలా రిప్రజెంట్ చేస్తే కన్వే అవుతుంది ఇన్ఫర్మేషన్. మామూలు టెక్స్ట్ ని చెప్పడం వేరు, ఆ టెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ టెక్స్ట్ ని చెప్పడం వేరు. అది కోడా, ఒక షార్ట్ కట్టా, లేకపోతే హెడ్డింగా, లేకపోతే డెఫినేషన్ అని చెప్పడానికి ఈ ఫార్మాటింగ్ టెక్స్ట్ అనేవి ఉపయోగపడుతుంటాయి అనమాట దీంట్లో. తర్వాతది వేరియబుల్స్. బ్రేక్ VAR వేరియబుల్స్ ని హైలైట్ చేయడం కోసం, వేరియబుల్ అని రిప్రజెంట్ చేయడం కోసం VAR ను ఉపయోగిస్తాం. సేవ్ చేశాను, మళ్ళీ బ్రౌజర్లోకి వచ్చి రిఫ్రెష్. వేరియబుల్ సో ఇంట్ x,y, var x,y. ఇప్పుడు జావా స్క్రిప్ట్ లోను వాటిలో వచ్చేసరికి ఏమవుతుందంటే మనం వేరియబుల్ డిక్లరేషన్ చేసుకునేటప్పుడు var అని రాయి, డేటా టైప్స్ ఏమి ఉపయోగించాం. సో var అని చెప్పి తీసుకుంటాం. తర్వాత సైటేషన్. సైటేషన్ సో సైటేషన్ అంటే అవి ఏంటంటే ఇప్పుడు ఒక టర్మ్ ఉంది, ఆ టర్మ్ గురించి నేను అక్కడ చెప్పను, ఆ పేజ్ అడిగిన అక్కడ చెప్తాను. విండోస్ ఈజ్ ఏ GUI ఆపరేటింగ్ సిస్టమ్ అంటాను. GUI అంటే అక్కడ లైన్ రాయను, ఆ GUI అనే పదం ఎక్కడ చూసుకోవాలి? నేను ఆ పేజీ కింద చూసుకుంటాను. అదైనా GUI అంటే అక్కడ డెఫినేషన్ నేను చెప్పక్కర్లేదు, దాన్ని రిప్రజెంట్ చేసి అడుగున GUI పైన 1 or 2 ఏదో పెడతాను. ఆ GUI అనగానే GUI ఏంటంటే అసలు దీనికి సంబంధించిన విషయం ఏంటంటే కింద పేజీ కింద చూస్తాను. GUI మీన్స్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో బేసికల్లీ ఆల్ ఐకాన్స్ అండ్ కమాండ్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్మాల్ పిక్చర్స్. ఆ విషయం అంతా మనం అక్కడ చెప్పం, అడుగుని చెప్తాం అనమాట. GUI గురించి నీకు తెలిసిందనుకో మామూలుగా వెళ్ళిపోతావు, ఫాలో అయిపోతావు. GUI గురించి తెలుసుకోకపోతే దాని రెఫరెన్స్ అడుగుని చూసుకుంటాం. వాటిని ఏమంటాం అంటే సైటేషన్ అంటాం. సైటేషన్ అదిగో సైటేషన్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సబ్స్క్రిప్ట్. సబ్స్క్రిప్ట్ చూడండి, HSUB టు SUB ఎండ్ చేసేయండి. O అంటే మనకి ఏం రావాలి? H సబ్స్క్రిప్ట్ సఫిక్స్ అనమాట, O అని రావాలి. ఇక్కడ బ్రేక్ ఇవ్వండి.
H2O సఫిక్స్ లో వచ్చింది కదా టెక్స్ట్. అదేవిధంగా సూపర్ స్క్రిప్ట్ A²B, A soup, 2 soup, A²B. A²B అంటే 2 అనేది ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ అంటాం. ప్రిఫిక్స్ అంటే లైన్ కి టాప్ లో ఉంటే ప్రిఫిక్స్ అవుతుంది, అదే లైన్ కింద ఉంటే సఫిక్స్ అంటాం. ప్రిఫిక్స్ ని సూపర్ స్క్రిప్ట్ అంటాం, సఫిక్స్ నేమో సబ్ స్క్రిప్ట్ అంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ ఫార్మేటింగ్ ట్యాగ్స్. ఇవి ఫార్మేటింగ్ ట్యాగ్స్ అన్నమాట, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బోల్డ్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇటాలిక్, బిగ్ టెక్స్ట్, స్మాల్ టెక్స్ట్, ఎంఫసైజ్ టెక్స్ట్, స్ట్రాంగ్ డెఫినిషన్ టర్మ్, శాంపిల్ కంప్యూటర్ కోడ్. కోడ్ అంటే ఇది మామూలు కోడే, కోడ్, శాంపిల్ కంప్యూటర్ కోడ్. అండ్ నెక్స్ట్ వన్ కీబోర్డ్ షార్ట్ కట్స్ రిప్రజెంట్ చేసేటువంటి కేబిడి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వేరియబుల్. తర్వాత సైటేషన్, సబ్ స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్. దీని యొక్క అవుట్పుట్ ఇలా ఉంటుంది. సో హారిజంటల్ రూలు, తర్వాత మళ్ళీ ఫార్మాటింగ్ ట్యాగ్స్ కలిపి మనం ఇక్కడ ఒక HTML డాక్యుమెంట్ కింద మనం రాయడం జరిగింది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్.